భారతీయుడు 2 చూసినందుకు 2 చూడాలని ఆతృత అయితే కలిగింది భయ్యా. చూసాము. కొంచెం ఫస్ట్ హాఫ్లో కొద్దిగా స్లో అనిపించినా కానీ సెకండ్ హాఫ్లో ఎరగదీశాడు. సెకండ్ హాఫ్లో సిద్ధార్థ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. రకుల్ ప్రీత్ క్యారెక్టర్ కొంచెం చిన్నగా ఉంది, హీరోయిన్ కానీ చిన్నగా ఉన్నాయి. వాళ్ళకు 4 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఇళ్లలో జరిగే అంటే ఫాదర్ కానీ బావ కానీ అక్క కానీ చెల్లె కానీ చేసే అన్యాయాన్ని కూడా భారతీయుడు ఎవరైనా సరే ముందు మీ కుటుంబం నుంచి స్టార్ట్ చేయండి. నేను నా కుటుంబం నుంచి స్టార్ట్ చేశాను, నా కుటుంబంలో నా కొడుకుని చంపుకున్నానని చెప్పేశాడు. సో ఆ ఇన్స్పిరేషన్స్ కుటుంబంలో ఉండే వాళ్ళు తప్పు చేసే వాళ్ళని కూడా పోలీసులకు పట్టించారు. చట్టానికి న్యాయానికి లోబడే పని చేయాలి, తప్పులు చేయకూడదని ఒక పాయింట్ తీసుకున్నారు. చాలా బాగా అనిపించింది. అలాగే ఏఆర్ రెహమాన్ గారు గుర్తొచ్చారు. ఏఆర్ రెహమాన్ గారు ఉంటే బాగుండి అనిపించింది. ఆ సెకండ్ హాఫ్లో సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ కొంచెం అక్కడక్కడ కన్నీళ్ళు పెట్టిపించేస్తాడు, చాలా బాగా అనిపించింది. అలాగే రకుల్ ప్రీత్ కొంచెం తక్కువైనా కానీ ఎక్కువ ఇచ్చింటే తక్కువైంది, కానీ ఎక్కువ ఇచ్చింటే బాగుండేది అనిపించింది. పార్ట్ 3 కోసం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే అతన్ని వదిలేస్తారు, భారతీయుని వదిలేసే సన్నివేశం వస్తుంది. ఆ సన్నివేశాన్ని తనే కల్పించుకుంటాడు. బేడీలు వేసినా కానీ పార్ట్ 3 ఉన్నది కాబట్టి ఆ పార్ట్ 3లో ఏదో చేయాలి, ఇంకేదో ఉన్నది అని చెప్పేసి. అయితే ఈ సినిమా పరంగా అయ్యా పెద్దవాళ్ళకి బాగా డబ్బున్న వాళ్ళకైతే బాగా స్ట్రోక్స్ అయితే తగిలినాయి. కొంతమంది ఎంబీబీఎస్ చేసి అసలు అంటే నకిలీ సర్టిఫికెట్లు అనమాట. సో అలా వాళ్ళు ఒకరిని ఒంటరిగా ఒకరిని చంపితేనే ఖచ్చితంగా డాక్టర్ అవుతాడని చెప్పేసి అటువంటి వాళ్ళు చాలా మంది నకిలీ డాక్టర్లు చాలా మంది ఉన్నారనమాట. సో సినిమా పరంగా చూసుకుంటే చూడొచ్చు. ఏఆర్ రెహమాన్ గారు లోటు కనబడుతుంది. విజువల్స్ పరంగా బాగానే ఉన్నాయి, బీజం కూడా బాగానే ఉంది. కానీ ఏఆర్ రెహమాన్ గారే ఉంటే బాగుండనే ఫీలింగ్ అయితే పక్కా కలిగింది భయ్య. అన్న భారతీయుడు 2 సినిమా, ఇది మీడియా సినిమా, ఇది మీ సినిమా, మా సినిమా, మనందరి సినిమా. మీ సమ్మెలే తొడగొట్టి చూస్తున్నా ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఓటర్ అంటే ఇప్పుడు ఏమైందంటే చీటర్ అయిపోయింది భయ్య. చీప్ నికర్ కమ్ముడు పోతున్నాడు. ఓటర్ అంటే చీప్ నికర్ కమ్ముడు పోతున్నాడు, చీప్ అయిపోయిండు ఓటర్. ఈ సినిమా ఏం చెప్తుందంట మనకు, అరే నాయనా ఓటర్ అంటే చీటర్ కాదు షూటర్. ఓటర్ అంటే చీటర్ కాదు షూటర్ అనేది ఒక కంటెంట్, మంచి కంటెంట్ ఇస్తున్నాడు. ప్రధానంగా ఈ కంటెంట్ సినిమా మన మీడియా మిత్రులకు బాగా ఉన్నది. అందుకనే ఇది మీడియా సినిమా, మీ అందరి సినిమా, మనందరి సినిమా, మనందరం చూడాలి. మీరు చూస్తే ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ ప్రపంచం బాగుపడుతుంది.